న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా లోగోను రూపొందించింది. సచివాలయంలోని తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతోందని, చేప మందు పంపిణీ కోసం పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల కష్ట నష్టాలను, వాళ్ళ బాధలను విని ఆయన స్పందించారు. హన్మకొండ జిల్లా హన్మకొండకు చెందిన 2 యువకులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. హన్మకొండలోని అడ్వకేట్స్ కాలనీకి చెందిన శ్రీ సాయి హర్షిత్ కు 40వ ర్యాంకు, రామ్నగర్ కు చెందిన రుత్విక్ సాయికి 558వ ర్యాంకు లభించింది. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నీళ్లను దోచుకెళ్తే కూతురు వైఎస్ షర్మిల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ముసలి కన్నీరు కారుస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అదేవిధంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తమ పరపతిని మరిచి మాట్లాడుతున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 10 సార్లు పట్టం కడితే ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు బీఆర్ఎస్ నేతలు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సంగం రోడ్లో గల పూలే అంబేద్కర్ నగరంలో గత 44వ రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న వారిని వదిలిపెట్టి 100 గజాలు ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తప్పుడు కేసులు బనాయిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకుని పూలే అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాలకృష్ణ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం నందు హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలో హుండీలు తెరిచి భక్తులు శ్రీవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు. 57 రోజులకు గాను శ్రీవార్ల హుండీల ద్వారా ఆదాయం 32,46,742 రూపాయలు నగదు, మరికొంత బంగారం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ 2వ వార్డులో ప్రజలతో ఆర్ఆర్ఆర్ సమావేశం ఏర్పాటు చేసి పరిసరాల బాగు కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు చేపట్టాల్సిన బాధ్యతలను సూచించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలోని రెడ్ జ్యూస్, రీయూస్, రీసైకిల్ కి సంబంధించిన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుడిదశ పనుల పురోగతిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సైదాపురం గ్రామ సమీపంలో రైలు కింద పడి 2 ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దరావీడు మండలం బద్దిడు గ్రామానికి చెందిన రాములమ్మ, శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వదిన మరిది రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి కలెక్టరేట్ శివార్లో రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇది హత్య అంటూ ఆరోపిస్తున్నారు. ఇక కేశినేని నానిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ ప్రశంసలు కురిపించారు. 2014 ఎన్నికల ఫలితాల ముందు వరకు కూడా కేశినేని నానితో పెద్దగా పరిచయం లేదని, ఫలితాల సమయంలో నాని తనను పలకరించారని జగన్ గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి వెళ్తారని, ప్రజలు ఎంపీగా కేశినేనిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించినప్పుడు తాము ఎందుకు మాట్లాడుకోకూడదని ప్రశ్నించారు. ఇద్దరం ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నామని, టాటా ట్రస్ట్ సేవలు తేవడంలో కేశినేని కృషి ఉందని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. విద్యుత్ కార్యాలయంలో వినతి పత్రం అందించి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ వద్ద వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తామని తెలిపారు. వారికి ఇస్తున్న పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
అనంతపురం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం బైరాపురం గ్రామానికి చెందిన వర్షిని అనంతపురం నగరంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. వేసవి సెలవులు ముగియడంతో ఇంటి నుంచి కళాశాల వసతి గృహానికి చేరుకొని ఫ్యాన్ కురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగువారి ఆత్మగౌరవానికి 100 ఏళ్లు పేరిట కాకినాడ సూర్యకళా మందిరంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, బండారు సత్యనారాయణమూర్తి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప సహా పలువురు నాయకులు హాజరయ్యారు.